గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిడ్జ్ ఆర్ఓబీ కూల్చివేతపై రైల్వే అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షలు నిర్వహించారు. అయితే ఆర్ఓబీ కూల్చివేయాలంటే కొంత కష్టతరంగా మారనుంది. గుంటూరు జంక్షన్ నుంచి సుమారు 70 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఆర్ఓబీ ఎలా తొలగిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ బ్రిడ్జ్ నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రెండు వైపులు, ఇటు జీజీహెచ్ వైపు కావచ్చు, ఇటు అరండల్పేట వైపు కావచ్చు, తొలగింపులు జరిగి ఇటు పిల్లర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మనం శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద మాత్రం ఆర్ఓబీ ఏదైతే ఉందో ఇది కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఇక్కడ ఇటు హైటెన్షన్ వైర్లు ప్లస్ పిల్లర్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, రైల్వే లైన్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎలా తొలగిస్తారంటూ కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కనుక మీరు విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ హైటెన్షన్ వైర్లు, ఇది ఎంతో హై పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది ఈ హైటెన్షన్ వైర్ల వల్ల. కాబట్టి ఈ తొలగింపు ప్రక్రియ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ద్వారా మాత్రమే దీన్ని తొలగించాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది. అయితే ఈ హైటెన్షన్ వైర్లు కూడా ప్రస్తుతం తొలగించి, ఈ హైటెన్షన్ వైర్లు తొలగించిన తరువాత ఏదైతే ఇక్కడ ఆర్ఓబీ కింద ఉన్నటువంటి పిల్లర్లు, మొత్తం 5 పిల్లర్లు ఉన్నాయి. ఈ 5 పిల్లర్లు కూడా తొలగించడానికి కూడా చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. 5 పిల్లర్లు తొలగించే క్రమంలో కూడా ఇటు రైల్వే లైన్లు కనుక ఏమైనా డిస్టర్బ్ అయితే పూర్తిగా రైళ్లు రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం కలిగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ రైల్వే లైన్లకు సంబంధించినటువంటి 5 కూడా చూస్తూ ఉన్నాము. ఈ 5 పిల్లర్లు తొలగించే క్రమంలో కూడా ఒకవేళ ఆ పిల్లర్లు తొలగించే క్రమంలో రైల్వే ట్రాక్ కనుక ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే ఇటు రైలు ప్రయాణిస్తుందో ఆ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రైల్వే శాఖ అధికారులకు సంబంధించి ఇటు ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ అధికారులు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఆర్ఓబీకి సంబంధించినటువంటి పిల్లర్లను, విద్యుత్ హైటెన్షన్ వైర్లను ఎలా తొలగించాలంటూ కూడా ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సమావేశంలో కూడా మొదటిగా మనం చెప్పుకున్న ప్రకారం ఫస్ట్ హైటెన్షన్ వైర్లు తొలగించాలి, రెండవది పిల్లర్లు తొలగించిన తర్వాత ఆర్ఓబీకి సంబంధించినటువంటి బ్రిడ్జి కూల్చివేతలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఈ ఆర్ఓబీకి సంబంధించినటువంటి కూల్చివేతలపై కూడా పూర్తి శ్రద్ధ వహించినట్టు అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక అయితే ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. పడవేసే టైంలో కూడా ప్రజలకు కానీ లేదంటే రైల్వేకి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆస్తి నష్టం జరగకుండా కూడా చూసేందుకు కూడా ప్రణాళికలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఓవరాల్గా అయితే గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల్లో మాత్రం కొంత సందిగ్ధత అయితే ఏర్పడింది. ఏదైతే ఆర్ఓబీకి సంబంధించినటువంటి పూర్తి పనులు కొంచెం ఆలస్యం అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గుంటూరు జంక్షన్కి అతి సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి కాబట్టి గుంటూరు జంక్షన్ నుంచి ఎన్నో రైళ్లు ఇక్కడ రాకపోకలు అయితే సాగిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి రైళ్లు కనుక ఆపేయాలి అంటే 72 గంటల సమయం అడుగుతూ ఉన్నారు. కాబట్టి 72 గంటలు ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి అయితే ఎన్ని గంటలు రైల్వే అధికారులు పర్మిషన్ ఇస్తారా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే వారు ఇచ్చినటువంటి సమాచారం అయితే కేవలం 45 నిమిషాలు కానీ లేదంటే 3 గంటలు మాత్రమే రైలు రాకపోకలు నిలిపి ఈ ఆర్ఓబీని కూల్చివేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. రైల్వే ఆర్ఓబీకి సంబంధించినటువంటి పనుల్లో కూడా ఎటువంటి జాప్యం లేకుండా సంబంధించి ప్రతి ఒక్క పనిని కూడా శ్రద్ధ వహించి ఏదైతే ఆర్ఓబీకి సంబంధించినటువంటి ఆ ట్రాక్, హైటెన్షన్ వైర్లు, ఆర్ఓబీ ఈ 3 పడేయాలంటే ఒక సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ ఆర్ఓబీని కూల్చివేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇటు ఆర్ఓబీకి సంబంధించినటువంటి పనులు మాత్రం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇటు పనులు ఏదైతే ఇటు అరండల్పేట వైపు ఇప్పటికే 3 పిల్లర్లు అయితే వేసినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆర్ఓబీకి సంబంధించినటువంటి పనులు అయితే ఇంకా మొదలు పెట్టలేదు. ఇది మొదలు పెట్టాలంటే మొదటిగా ఈ హైటెన్షన్ వైర్లు, పిల్లర్లు తొలగించిన తర్వాత మాత్రమే ఇక్కడ పనులు అయితే ప్రారంభిస్తారు. ఏదైనప్పటికీ ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనుల్లో మాత్రం కొంత
ఆలస్యం అయితే అవకాశం అయితే ఉంది. పూర్తిగా ఇటు ఈ మొత్తం తొలగించిన తర్వాతే ఇటు ఆర్ఓబికి సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా జరుగుతాయన్నట్టు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో శంకరవిలాస్ బ్రిడ్జిని కూడా పరిశీలించారు. ఆర్ఓబికి సంబంధించినటువంటి కూల్చివేతను ఎలా కూల్చివేయాలి, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులతో మాట్లాడి వీటన్నిటి తర్వాత వీరు ఒక సమన్వయం చేసుకుంటూ ఇటు రైల్వే అధికారులు కావచ్చు, ఆర్ఎన్బి అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు ఒక సమన్వయం చేసుకొని ఈ ఆర్ఓబి యొక్క కూల్చివేత కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.